బయట అసలు ఇంతగానం పెడుతుంటే ఏదో ఒకటి స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. ఇంకా మేమైతే నైట్ షెడ్ నుంచి ఇంటికి వెళ్ళక ముందే మా ఆయన చికెన్ తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పామన్నమాట. అట్లా చికెన్ లోకి జొన్న రొట్టెలు చేసుకుని చికెన్ మంచిగా స్పైసీగా వేడిగా తిందామని చెప్పేసి అందరం డిసైడ్ అయిపోయినాం మేము. కానీ తీరా చూస్తే చికెన్ లోనేమో ఒకటే ఒక లెగ్ పీస్ వచ్చింది. వస్తే 2 రావాలి, లేకపోతే లేకుండా ఉండాలి, లేదంటే మా పెద్దోడికి చిన్నోడికి బలగ మూవీ ఫైట్. ఇంకా నేనైతే ఇక్కడ పుదీనా కరివేపాకు తెంపుతున్నాను అనమాట ఇంటి ముందు ఉన్నది. ఎందుకంటే కర్రీలో ఫ్రెష్ గా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటది. మేము రెంటెడ్ హౌస్లలో ఉన్నప్పుడు అయితే సంతకు వెళ్ళి కొనుక్కునే వాళ్ళం అనమాట. ఇప్పుడు ఊర్లోకి వచ్చిన తర్వాత ఇంటి ముందే నాటుకున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెంపుకోగలుగుతున్నాము. ఇంకా చికెన్ అయితే స్పైసీగా మంచిగా గ్రేవీ పెట్టి చేసిన అనమాట రొట్టెల్లోకి. బాబా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది. రొట్టెలు అవ్వడమే లేటు, ఇంకా వేడివేడిగా తినేసేయచ్చు. మేము జొన్న రొట్టెలు అయితే ఓపిక లేనప్పుడే స్టవ్ పైన వేసుకుంటాం అనమాట. మాకు కొంచెం ఓపిక ఉండే టైం ఉందంటే బయటనే కట్టెలపై పెట్టుకుని బయటనే వేసుకుంటూ కూర్చుంటాం అనమాట. ఇట్లా బయట అయితే మంచిగా కూర్చొని చేయొచ్చండి, అసలు విసుగురాదు జొన్న రొట్టెలు చేయాలని. ఇంకా పిల్లల కోసం అయితే బగారా చేశాను, మేమైతే జొన్న రొట్టెలు తినేసాము. సరే అండి, మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.